శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 4వ అధ్యాయము ఎరుక లక్షణం నుండి 16వ కందార్థం క్రమ సంఖ్య 60. అనుమానము మది నుంచక వినుమింకను ఎరుక పేర్లు వివరించెదా బుద్ధ్యన చిత్తంబన మానసమనిన అహంకారమనిన అంతఃకరణని నన్ సంకల్పమంచనిన ఇచ్చని నన్ తనని తరులానే తానని గుర్తెరిగెటిదన్నా తననే కాని తరుల తనను తెలిసేటిదన్నా అంతఃకరణని నన్ సంకల్పమంచని నా ఇచ్చని నన్. గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 4వ అధ్యాయము ఎరుక లక్షణము. ఈరోజు మనము 16వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 60. క్రిందటి కందార్థములో ఎరుకనగా తెలుసుకునేది, మరుపు అనగా అజ్ఞానము. ఎరుగుట ఎరుగకుండుట ఈ రెండును ఎరుక పనులే కదా. మరియు జాగ్రత్త స్వప్నముల యందు ఎరుక, సుషుప్తిలో ఎరుగపోవుటచే మరుపు అనియు, ఈ రెండును ఒక ఎరుకే. అభ్రూమధ్య స్థానమున తన స్వరూపమును ఎరుగుచున్నది, మళ్ళీ అదే సహస్రారమున ఏమియూ ఎరుగుట లేదు కనుక ఆ భూమధ్య స్థానమున తన స్వరూపమును ఎరుగుచున్నది, అదే సహస్రారమున ఏమియూ ఎరుగుట లేదు గనక ఈ భూమధ్య స్థానమును ఎరుక, సహస్రారమున మరుపు అని చెప్పరాదు. అదియును ఎరుక యొక్క లక్షణమే కనుక ఎరుకే కానీ పరిపూర్ణము కాదని తెలుసుకో అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 4వ అధ్యాయంలో 16వ కందార్థము క్రమ సంఖ్య 60 ఎరుక నిర్ణయము. అనుమానము మది నుంచక వినుమింకను ఎరుక పేర్లు వివరించదా ఉద్యన చిత్తంభన మానసమని అహంకారమని నంతఃకరణని నన్ సంకల్పమంచని ఇచ్చని నన్ తన నితరుల నే తానని గుర్తెరిగేటిదన్నా తననే కాయితరుల తనను తెలిసేటిదన్నా అంతఃకరణని నన్ సంకల్పమంచని ఇచ్చని నన్. శిష్య, గురుదేవా, అనుమానము మది నుంచక అంటే మనస్సులో ఏమాత్రము సందేహము నుంచకు. అట్లానే గురుదేవా. విను ఇంకను ఎరుక పేర్లు వివరించెదను, ఎరుకకు గల ఇతర వ్యవహార నామములను వివరించెదను. ఎట్లానో చెప్పండి అయ్యా. ఎట్లనా బుద్ధి అన్నా, చిత్తమన్నా, మానసమనినా, అహంకారమనినా అంతఃకరణగా చెప్పబడుతూ ఆ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము
మరియు అంతఃకరణమనిన వీటి సమిష్టి రూపముగా నున్న ఏకైక వస్తువు. ఇంకా సంకల్పమంచనిన ఇచ్చనినన్ అంటే సంకల్పించు సంకల్పము, ఇచ్ఛ కోరిక, ఇవన్నీ ఎరుక పేర్లు. ఉమ్, మరియు తనను ఇతరులను నే తానని గుర్తెరిగేటిదన్నా, అంటే తనను ఇతరులను వేరువేరుగా గుర్తించున్నది. అన్ని రకాలని అదే గుర్తెరుగు. అన్నిటినీ తానే గుర్తెరుగుతున్నది. తననేక ఇతరుల తనను తెలిసేటిదన్నా, తాను ఇతరము అంటూ అంత మొత్తం అంతయు వేరువేరుగా ఉన్నా తాను ఇతరులు వేరని, అనగా తాను చైతన్యము, ఇతరమంతా జడమని తెలుసుకునేది ఎరుకయే అని తెలియము. తనను తానని ఇతరులని ఎరిగేది అదే. అన్నింటినీ ఎరిగేది తానే అయినప్పటికీ తాను చైతన్యము, ఇతరమంతా జడమని తెలుసుకునేది ఎరుకే. అంటూ ఈ కందార్థము ద్వారా వివరణను, ఎరుక పేర్లను గురించి ఇతర వ్యవహార నామములనంటిని కూడా తెలియజేస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ స్వామి. జై గురుదేవ.